నీ ఒంటి మీద నగలన్నీ తీసి దీంట్లో మూటకట్టు. నీ దొంగ మొహం చూసినప్పుడే అనుకున్నాను తెనాలి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడివని. ఈ మాట ఏదో కిందే చెప్పుంటే అక్కడే నీ మొహాన్ని కొట్టుండేదాన్నిగా. ఈ కొండకి బాధ తప్పేది. అయినా నా పప్పు కంటే ఈ నగలే ఎక్కువ కాదు నాకు. నీకుందిలే ఆయన చేతిలో. అటెక్కడికి? ఇంకెక్కడికి వెళ్ళి మళ్ళీ ముహూర్తాలు చూసుకోవాలి కదా. ఈసారి ముహూర్తాలు నేను పెడతాను గానీ ఇట్నాడు. అంటే నన్ను వదిలేయడం లేదా? పని అయ్యాక నీకు వదిలేస్తాను. 7 వారాల నగలు. అసలు నువ్వెవరు? అన్నలంటారు వాళ్ళ నువ్వు? గడ్డం లేదు కదా. అయ్యుండో. మరి నాతో పనేంటి? కొంపు తీసి నన్నేం చెయ్యవు కదా. అదే రేప్ లాంటిది చెయ్యవు కదా. ఇదొకటి ఉందా? అనవసరంగా గుర్తు చేశానా? ఇప్పుడు రారా నీ పని చెప్తా. నేను భయపడి ఏడుస్తున్నాను అనుకున్నావు కదూ. మా ఊళ్ళో నేనంటే హడల్ తెలుసా? నీకెలా తెలుసుదిలే, ఇప్పుడు తెలుసుకుందువు. ఏం తింటున్నావురా దొంగ సచ్చినోడా? ఇలా విరిగిపోతున్నాయి. కాపాడండి! 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 ఇంకా నడుస్తావా? లేకపోతే ఇందాక చెప్పావే అదే జరుగుద్ది. నడు నడు. రా. నాకు నీటి గండ ఉంది. నాటకాలు ఆడుతున్నావా? నిజం. నీటి గండ ఉందని గోదావరి అవతలొడ్డుకెళ్ళి 7వ క్లాస్ చదవలేదు. అందుకే గోదావరి దాటలేదు, 7వ క్లాసు దాటలేదు. కానీ నా తెలివితేటలకు 6వ క్లాస్లోనే చాలా సర్ఫ్ టికెట్స్ వచ్చాయి. ఏంటి సర్ఫ్ టికెట్స్? సర్టిఫికెట్స్. అదేగా నేనంది, సర్ఫ్ టికెట్స్. అయ్యో, వదలు! వదలరా! దొంగ సచ్చినోడా! అపచారం! వదలమంటుంటే! ఎందుకు ఎందుకు తాకావు నన్ను? నీ చేతులు పడి నా ఒళ్ళంతా అపవిత్రం అయిపోయింది. అపచారం, అపచారం! దేవుడా, ఈ పాపాత్మ నుండి నన్ను కాపాడు. పప్పు అంటే నిప్పు, నిప్పులాంటి తను. ఇంత దాకా తానే నన్ను ఎప్పుడు తాకలేదు. అంత పవిత్రంగా చూసుకున్నాడు నన్ను. నీకుందిలే ఆయన చేతిలో. నడు. సి మిస్టర్, ఏ గీ కాదు. మై గుడ్ నేమ్ ఇస్ వరలక్ష్మి. బ్యాడ్ నేమ్ ఇంకోటిందా? నడుస్తావా? నడవక ఏం విమానం ఏమైనా ఎక్కిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. ఇందుకు పడిపోయావు అన్నమాట. అదో కారణం అనుకో. నడు రా. ఆయనకి నేను పడిపోయింది మాత్రం ఒకరోజు పోలవరం తీర్థంలో నన్ను చూస్తూనే పడిపోయిన పప్పు ప్రేమలో. ఆ తర్వాత అందరిలా వెకిలి వేషాలు వేయకుండా తిన్నగా మా బామ్మ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు. నిన్ను చూసి బామ్మని చేసుకుంటానంటే ఏంటి? బామ్మతో నన్ను చేసుకుంటానని మర్యాదస్తుల్లా అడిగాడు. అలా ముందు పెళ్లి కుదిరగానే మొదలైన మా ప్రేమ తర్వాత ఎన్నెన్ని ముచ్చట్లు. రోజు 7:30కి ఫోన్ చేసేవాడు. ఆయన ఫోన్ కోసం నేను గులాం సాబ్ కొట్టు దగ్గర ఎదురు చూసేదాన్ని. గణగణమని ఆ ఫోన్ గంట మోగానే నా గుండెలో గుడి గంట మోగినట్టయ్యేది. అసలు నన్ను ప్రేమించాకే అదృష్టపట్టి ఆయన మినిస్టర్ అయ్యాడంట. ఆడు మినిస్టర్ అయింది రౌడీజం చేసి. ఓసారి స్టేషన్కి వెళ్ళి పాత ఫైల్ తిరిగేసి చూడు. కృష్ణుడు కూడా చీరలు దొంగలించాడు. కానీ ద్రౌపది అన్నయ్య చీర అనగానే తానులుగా కంచిపట్టు చీరలు ఇచ్చాడుగా. మా పప్పు కూడా అంతే. అయినా నాకేం రాజకీయం తెలియదనుకోకు. ఒకరికి మంచి అనిపించింది, ఇంకొకరికి చెడు అనిపిస్తుంది. మనం పోయిన నెలలు చేసేవే
ఆడటం కదా సినిమాలో చేస్తుంటారు కదరా డాన్సులు ఆడుతుంటారు అది కదా దీన్ని మనం అది చేసేద్దాం రా నాకు సహాయం చేస్తారా? మేమంతా ఎడవలం అనుకున్నావా ఇక కావాలంటే కళ్ళని తీస్తా అదే అంటే మీరు రేప్ చేస్తారా? మా బాగా గుర్తు చేస్తావు మర్యాదగా చెప్తున్నాను లొంగ లేకపోతే రేపెలా చేస్తారా ఇదిగో అమ్మా నువ్వేమో పరిగెత్తుకుంటా పారిపో మేము వెనకాల వచ్చి రేపు చేస్తాం రేపు చేసేస్తా పరిగెత్తు. పిల్ల ఆగమంటుంటే. వచ్చేస్తున్నా ఆగలగా ఈ పిల్ల పరిగెత్తుకుంటారా బాబు అదిగారా అక్కడ ఉంది ఇదిగో పిల్ల ఈడేవిడ మీకంటే పెద్ద రౌడీ. మాకన్నా పెద్ద రౌడియా ఇటు చూడటానికి మల్లెపూ సెట్లాగా ఉన్నాడు ఇదిగా పిల్ల ఈ అడవి మొత్తం మీద మాకన్నా పెద్ద రౌడీ ఎవడు లేడు కావాలంటే చూపించమంటావు మా తడక అంటే చంపేస్తారా? చంపడం అంటే మాకు తాటికలు తాగినంత తీసి ఏటనుకుంటున్నావా బాగా చెప్పావు నేను నమ్మను. పెద్ద చూపించమంటావా అది మీ ఇష్టం. చెప్పండి చెప్పండి. నన్ను కాదు వీణ్ణి. నువ్వేమైనా మర్చిపోవడం అనుకుంటున్నావా నేను సంపాదించింది నిన్నే చేశారా? ఎలాగలు చేస్తున్నావా రారా ఏం చేస్తావో చెప్తాను గో. ఆగు, 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 ఆగు. ఏయ్, అమ్మా. మీ ఊరు పేరేంటన్నావు? పోలవరం. ఇంకోసారి నీ పోలవరం తెలివితేటలు చూపించావనుకో చంపేస్తాను. రేదేట్రేది ఎలా మడతెట్టేశాడు మన ఇద్దరికెన్నే మంత్రంగానే వాళ్ళ ఆచుకు తెలిసింది సార్ అటు తూర్పు వెళ్తున్నారు. అదిగో అదిగో నా వరం. వరం! పారిపో పారిపో వరం! పారిపో 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 పారిపో. ఇప్పుడు బాంబులయ్యండ్రా.
ముందుకొచ్చి లోయలోకి దూకమను. గట్లనే హోమ్ గార్డ్ మిమ్మల్ని అందరినీ బ్రిడ్జి కొనాకొచ్చి దుంకమంటారు. దుంకుండ్రి. ఓవర్ సార్. దూకేయండి. ఓవర్. తినవా? దొంగ సచ్చినోడు మొత్తం వీడే తినేస్తున్నాడు. ఏంటి? ఏం లేదు, నువ్వు తిను.